అది ఫేమస్ అవ్వాలని కోరుకోవచ్చు. ఈ ఫేమస్ పిచ్చి పట్టింది బాగా. నేను గొప్ప, నేను గొప్ప అనుకునేది. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా శిష్యులు అలాగే అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు వారు మత్తయి సువార్త 18 అధ్యాయం 1-6 వచనాల్లో చూస్తే, ఇలాంటి చిన్న పిల్లల్ని ఒక్కరిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి మీరు. ఎవరిని ద్వేషించకుండా క్షమించే వారిగా మీరు ఉంటూ ముందుకు వెళ్ళాలి. పిల్లల్లాగే ఉండాలి. ఆ ఆలోచన కలిగి ఉంటే మీకు పరలోక రాజ్యం వస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. వీళ్ళు చెప్తే నీకన్నా గొప్ప నేను, దమ్ముంటే రా చూసుకుందాం, నువ్వెంతరా నేనెంతరా, మా సంఘం ఏడో తెలుసా, ఎంతమంది ఉన్నారో తెలుసా, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు తెలుసా, నాకు ఎంతమంది సపోర్టర్లు తెలుసా, నాకు ఎంతమంది ఫాలోవర్ తెలుసా. వీళ్ళు తిట్టుకుంటూ వీళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు కారులోనే తిరుగుతారు. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇలా తిట్టుకుని ఉండే వాళ్ళందరూ సీక్రెట్గా హోటల్స్లో కలుసుకుంటారు, బయట వేరే దేశాల్లో ఎలా ఉంది ఎలా చేసాం మనం అని చెప్పి మాట్లాడుకుంటారు. అల్టిమేట్గా నేను అంటుంది